అందరికీ నమస్కారం. ఈ వీడియోలో రాజీవ్ యువకాసం భారీ శుభవార్త అయితే చెప్పారండి డిప్యూటీ సీఎం భట్టి గారు. ఏంటనేది వీడియోలో చెప్తాను. వీడియోని చివరిదాకా చూడండి. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది. ప్లీజ్ అందులో జాయిన్ అవ్వడం మర్చిపోకండి. చూడండి, రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువకాసం స్కీమ్ను తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే సిబిల్ స్కోర్ ఆధారంగా లబ్ధిదారులు ఎంపిక చేస్తారని ప్రచారం జరగడంతో యువతలో అయితే ఆందోళన అయితే నెలకొంది. గ్రామ యువతకు సిబిల్ స్కోర్పై పెద్దగా అవగాహన ఉండదని, స్కీమ్ గైడ్లైన్స్లు ఈ అంశాన్ని చేర్చొద్దని పలువురు డిమాండ్లు అలాగే వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో రాజీవ్ యువకాసం స్కీమ్పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ క్లారిటీ అయితే ఇచ్చారు. సిబిల్ స్కోర్తో రాజీవ్ యువకాసం స్కీమ్కి ఎటువంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. అవగాహన లేని కొన్ని సోషల్ మీడియా ఇతర సంస్థలు సిబిల్ స్కోర్ విషయంలో తప్పుడు ప్రచారం చేస్తాయని, ఈ స్కీమ్కి సంబంధించి మండల స్థాయిలో ప్రాసెస్ ప్రారంభమైందని, జూన్ 2వ తేదీ కల్లా మంజూరు పత్రాలు మీకు ఇస్తామని, నిరుద్యోగ యువత తలెత్తుకునేలాగా ప్రభుత్వం చేస్తుందని అయితే వారు చెప్పడం జరిగింది. మంగళవారం మే 13 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో అయితే బయ్యారం టేగులపల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేశారు. ఆ కార్యక్రమంలో ఈ రాజీవ్ యువకాసం గురించి అయితే వారైతే క్లారిటీ ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఈ రాజీవ్ యువకాసం అనేది ఒక వరం లాంటిది. 10 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ ఏం చేయలేదు, నిరుద్యోగులకి ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. మేమైతే ఉద్యోగాలు ప్లస్ నిరుద్యోగులు నిలబడడానికి ఈ యొక్క లోన్లు ఏవైతే ఉన్నాయో ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే పారదర్శకంగా ఈ యొక్క లోన్స్కి అప్లై చేసుకున్నా వారందరికీ కూడా పారదర్శకంగా ఇవ్వడం జరిగిద్దని వారైతే తెలియజేయడం అయితే జరిగింది అనమాట. ఎటువంటి రికమెండేషన్లు ఎటువంటి ఏవి కూడా మీకు అయితే ఉండవు. మీకు అర్హులై ఉంటే మీకు ఖచ్చితంగా లోన్ అయితే వస్తుంది. కాకపోతే మీరు తగిన పత్రాలు సమర్పించాలని, అలాగే హార్డ్ కాపీలు కూడా సమర్పించాలని, ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించాలని అర్హుల లిస్ట్ కోసం. ఏదైనా కారణం చేత ఏదైనా ప్రాబ్లం వస్తే ఎంపీడీఓ, మున్సిపల్, గ్రామ ఎవరైతే అధికారులు ఉంటారో వారిని సంప్రదించాలని అయితే వారు తెలియజేయడం అయితే జరిగిందనమాట. సో ఇది వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.